అందరికీ నమస్కారం. నా పేరు నోమాన్ సుధీర్. వెల్కమ్ టు ది ఫ్యాక్ట్ ఛానల్. మీరు తమిళం చూసే ఉంటారు. ప్రచారంలో ప్రజాస్వామ్యం, ఆచరణలో రాచరికం. మీ మనసులో ఒక ప్రశ్న రావచ్చు, అదేంటి రాచరికాన్ని నిర్మూలించే కదా ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చారు, ఇంకా మరి ఆచరణలో రాచరికం ఎక్కడుంది అనే ప్రశ్న మీ మదిలో రావచ్చు. అయితే ఆ ప్రశ్నకు జవాబుగా నేను ఈ వీడియోని చేయడం జరిగింది. వీడియో ఆఖరి వరకు చూడండి. రాచరికం ఇంకా ఎలా మిగిలి ఉంది మన భారతదేశంలో అన్న మీ ప్రశ్నకు జవాబు తెలుస్తుంది. భారతదేశంలో సుదీర్ఘంగా సాగిన రాచరిక నిరంకుశ పాలన నుండి, బానిసత్వపు సంకెళ్ల నుండి విముక్తి కల్పించడానికి కులమతాలకు అతీతంగా తమ ప్రాణాలు సైతం ధారబోసి మనకి ఈ స్వరాజ్యాన్ని సంపాదించి ఇచ్చారు. దీన్ని సురాజ్యంగా మలుచుకున్నటకు ప్రజలే యజమానులు, పాలకులు, నిర్ణేతలు అనే గొప్ప సిద్ధాంతాలతో ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థను ఈ రోజున భారతదేశంలో స్థాపించడం జరిగింది. ప్రస్తుతం మనం ఆ ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థలోనే జీవిస్తున్నాం. నేటి యుగంలో అది అత్యంత ప్రయోజనకర, లాభదాయక పాలనా విధానంగా నడుస్తుంది. దురదృష్టకర పరిస్థితి ఏమిటంటే, పాశ్చాత్య అమెరికా దేశాల్లో రాణించినంతగా మన భారతదేశంలో రాణించడం లేదు. దీనికి గల కారణాలు ఏమిటో తెలుసుకోవడం ప్రతి భారతీయుని తక్షణ కర్తవ్యం అనడంలో ఎంత మాత్రము అతిశయోక్తి లేదు. ఈ ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థపై సరైన అవగాహనతో మాత్రమే మన దేశ దశాదిశ మారగలదు. ఈ ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థను మనం తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలి అంటే మనకంటూ ఒక మైండ్ సెట్ ఏర్పడాలి. ఏ వ్యవస్థను చూసుకున్నా తనకంటూ ఒక తాత్విక చింతన కలిగి ఉంటుంది. దాని అవగాహనతోనే ఒక మైండ్ సెట్ క్రియేట్ అవుతుంది. కాబట్టి కొన్ని ఉదాహరణలతో నేను ఈ ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ తాత్విక చింతన ఏమిటో తెలియపరచడానికి నేను ప్రయత్నిస్తాను. తద్వారా ఈ ప్రజాస్వామ్య గణతంత్ర అందించే గొప్ప ఫలాల గురించి మనం తెలుసుకోవచ్చు. ఏ తాత్విక చింతన అయినా ఒక దృక్పథాన్ని స్వీకరించి దాని స్థానే మరొకటి స్వీకరించు అని అంటుంది. కాబట్టి ప్రజాస్వామ్య తాత్విక చింతన దేన్ని స్వీకరించి దేన్ని వదిలేయాలి అని అంటుందో కొన్ని ఉదాహరణల ద్వారా మీకు తెలియపరచడానికి ప్రయత్నిస్తాను. మొదటి ఉదాహరణ, ఒక హేతువాదిని మనం తీసుకుందాం. అతను అతీంద్రియ శక్తులు ఉన్నాయన్న విషయాన్ని తిరస్కరించి శాస్త్రీయ దృక్పథం కలిగి భౌతికంగా శ్రమిస్తేనే ఫలితం ఉంటుంది అన్న తాత్విక చింతన స్వీకరిస్తేనే అతను హేతువాదిగా మారగలడు. ఒక ముస్లిం విషయానికి వద్దాం. ఇప్పుడు ఒక ముస్లిం దేవుని సహాయం కావాలంటే సృష్టితాలను వేడుకోవడాన్ని తిరస్కరించి ఆ సర్వశక్తివంతుడైన ఆ ఒక్క సృష్టికర్తను మాత్రమే వేడుకోవాలి అన్న తాత్విక చింతన స్వీకరించాలి. అప్పుడు మాత్రమే అతనిలో ఇస్లాం మైండ్ సెట్ ఏర్పడుతుంది, అతను ముస్లిం కాగలడు. అలాగే ఒక క్రైస్తవుని విషయానికి వస్తే, ఎవరైనా ఒక వ్యక్తి క్రైస్తవుడిగా మారాలంటే వేరే మతాల్లో రక్షణ లేదు అన్న విషయాన్ని తిరస్కరించి ఒక్క క్రైస్తవ్యంలో మాత్రమే రక్షణ ఉంది అన్న విషయాన్ని ఆయన, ఆ తాత్విక చింతనను ఆయన స్వీకరించాలి. అప్పుడు మాత్రమే ఆయన క్రైస్తవులు కాగలడు. అలాగే ఒక హిందూ విషయానికి వచ్చినప్పుడు, దేవుడు సృష్టికి అతీతంగా ఉన్నాడు అనేది తిరస్కరించి సృష్టి అంతటా ఉన్నాడు అనే తాత్విక చింతనను స్వీకరించాలి. అప్పుడు మాత్రమే అతడు హిందువుగా పరిగణించబడతాడు. ఇప్పుడు హేతువాదులు, ముస్లింలు, క్రైస్తవులు, హిందువుల తాత్విక చింతన గురించి మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ యొక్క తాత్విక చింతన ఏమిటో మనం తెలుసుకుందాం. దానిలో మనం వదలవలసింది ఏమిటి, స్వీకరించవలసింది ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మీరు బానిస భావన కలిగి ఉంటే మీ ప్రవర్తన బానిసగా ఉంటుంది. అలాగే మీరు యజమాని భావన కలిగి ఉంటే మీ ప్రవర్తన యజమానిగా ఉంటుంది.
మనం ఎన్నో ఏళ్ల నాటి నుండి ఈ రాచరిక వ్యవస్థలో జీవిస్తూ వచ్చాం. కాబట్టి అది మన నరనరాల్లో జీర్ణించుకుపోయింది. పూర్వం హిందువులు పరిపాలించినప్పుడు ఆ హిందూ ప్రభువులకి ప్రజలు బానిసలుగా ఉండేవారు. తర్వాత ముస్లింలు అంటే మొఘలాయులు పరిపాలించడం, అప్పుడు వాళ్ళకి బానిసలుగా ఉన్నాం. తర్వాత క్రైస్తవులు పరిపాలించారు, అప్పుడు విక్టోరియా మహారాణికి ప్రజలు బానిసలుగా ఉండడం అలవాటైపోయింది. అలాగా బానిసత్వ జీవితం మనకి అలవాటైపోయింది. అప్పుడు 1947 అరే మీరు బానిసలు కాదురా, మీరు యజమానులరా అని చెప్పేసి 1947లో మనకి స్వాతంత్రాన్ని సంపాదించి ఈ ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థను తీసుకొచ్చారు. మీరు ఇప్పటి నుంచి బానిసలు కాదు, మీరు యజమానులు, మీరే నిర్ణేతలు అన్న వ్యవస్థను మనకి తీసుకురావడం జరిగింది. స్వాతంత్రం వచ్చి ప్రజాస్వామ్యం ఏర్పడినా కూడా బానిసత్వ ప్రవర్తనే కొనసాగుతుంది. ఏం మారలేదు. ఏం మారింది? ఆ రాజులు మహారాజుల ప్లేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎంలు, పిఎంలు వచ్చారు. వాళ్ళు ఇప్పుడు మహారాజులు, రాజులు మహారాజులు, మనం బానిసలం. అదే కొనసాగుతుంది. చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వదలిచాను. మన ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. ఎవరు? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయ్యి బాబాయ్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఇచ్చాడు అని చెప్పేసి మనం సంగలు గుద్దుకుంటున్నాం. ఎందుకంటే మనం బానిసలుగా ఉండి మన మైండ్ దొబ్బింది. అక్కడ ఎవరి డబ్బు ఖర్చు చేస్తున్నాడు? ప్రజల డబ్బే కదా, ప్రజల సొమ్ముతోనే కదా అది తీసుకొచ్చింది. కాదు, రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు అని చెప్పేసి సంగులు గుద్దుకుంటూ ఆయన మా నాయకుడు అని చెప్పేసి మన ప్రవర్తన, బానిసత్వపు ప్రవర్తన. అక్కడ ఎవరు డబ్బు? మన డబ్బు. కాబట్టి మనకు ఆయన నాయకుడు ఎలా అవుతాడు? మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధి ఆయన. ప్రజాప్రతినిధి నాయకుడు ఎవరికి అవుతాడంటే ఆయన కార్యకర్తలకి ఆయన నాయకుడు అవుతాడు. కానీ మనం ఎన్నుకున్న ఆయన ప్రతినిధి. అలాగే ఐఏఎస్లు, ఐపీఎస్లు అధికారులు అంటాం. వాళ్ళు మనకి అధికారులు కాదు, వాళ్ళు మనకి సేవకులు. ఇది నేను చెప్తుంది కాదు, ఇది రాజ్యాంగం చెబుతున్న విషయం. ఇది వాళ్ళ అధికారులు ఎవరికి? వాళ్ళ కింద స్థాయి పనిచేసే వాళ్ళకి వాళ్ళ అధికారులు అవ్వచ్చు, కానీ వాళ్ళు మనకి సేవకులు. రాజకీయ నాయకుల్ని ప్రజాప్రతినిధులుగా, ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి వాళ్ళకి సేవకులుగా ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పుడు మనకి వాళ్ళకి అడిగే ధైర్యం మనకు వస్తుంది. అడిగే హక్కు కూడా ఈ ప్రజాస్వామ్యం ఈ ప్రజలకి కల్పించింది, భారతదేశ పౌరులకి కల్పించింది. అది బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ గురించి మనం అడగాలి. బడ్జెట్లో సారాయిని ఎందుకు మీరు మెయిన్ ఇన్కమ్గా పెడుతున్నారు అనే విషయాన్ని మనం అడగాలి. ఈ సారాయి వలన మాత్రమే మనం ప్రభుత్వాన్ని నడపగలం అని చెప్పేసి ఈ ప్రజాప్రతినిధులు అంటుంటే మనం దాన్ని జైకొట్టి ముందుకు పోతున్నాం. మరి ఈ సహజ వనరుల పరిస్థితి ఏమిటి? సడన్గా అక్కడ చమురు దొరికింది, అక్కడ గ్యాస్ దొరికింది అంట. అది వేల కోట్ల రూపాయలు దాని నుంచి మనకి సంపద వస్తుంది. దాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నో దేశాలు సూపర్ పవర్గా ఎదుగుతున్నాయి. కానీ ఈరోజు మనకి సారాయే మెయిన్ రాబడి. ఎందుకు మనం అడగడం లేదు? ఒక కూలి రోజుకి 500 సంపాదిస్తున్నాడు, అందులో 300 తాగేస్తున్నాడు. తాగేసి రోడ్డుపై ఎక్కడో పడుకుని పోతున్నాడు. పాపం పెళ్ళం వెళ్ళి ఎవరి దూరం తీసుకొచ్చి ఆయనకి ఇంటికి తీసుకొస్తుంది. ఆ పడిపోయి ఉంటాడు, ఆ జేబులో ఉన్న మిగిలిన 200 కూడా ఎవడో కొట్టేస్తాడు. ఈ స్త్రీ పరిస్థితి, ఈ మహిళ పరిస్థితి ఏమిటి? పిల్లల పోషణ బాధ్యత, పిల్లల చదువుల బాధ్యత, ఇంటి అద్దె, వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఎక్కడి నుంచి తీరుతాయి?
ఈ ప్రజాప్రతినిధులు ఆలోచించాలి లేదా? మనం అడగాలా లేదా? వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తారు? మనం అడిగితేనే కదా వాళ్ళు స్పందించేది. మనం బానిసత్వ ఆలోచనలోనే మనం బతుకుతూ వస్తున్నాం. కానీ ప్రజాస్వామ్యం మనకి అడగాలి అని చెప్పేసి ఆ హక్కుని మనకు కల్పిస్తుంటే మనం కాదు, మన బానిసలం అన్న ఆలోచనలోనే, ఆ ప్రవర్తనలోనే మనం మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాం. ఈ ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థలో ప్రజలు పౌరులుగా మారుటకు బానిసత్వాన్ని వదిలి మేము యజమానులం ప్రతినిధులం అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆ మైండ్ సెట్ మనలో జనించినప్పుడు మాత్రమే భారతదేశం పురోగతి సాధించి ప్రగతి పదంలో పరిగెడుతుంది. దీనివలన పాలకుల, ప్రజల మనస్తత్వంలోనూ 2 రకాల మార్పులు వస్తాయి. ఒకటి, నేటి ప్రజాప్రతినిధుల్లో తాము పాలకులము అనే అహంకారం పోయి జవాబుదారీతనం, పారదర్శకత వస్తుంది. చాలా ఇంపార్టెంట్. జవాబుదారీతనం, పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ వస్తుంది. అలాగే ప్రజల్లో బానిసత్వం పోయి మేము యజమానులం అనే భావన జనిస్తుంది. ఇంకోసారి నేను చెప్తున్నా, పాలకులు, నాయకులు ఉండేది రాచరికంలో కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కాదు. ఒకవేళ అలాంటి వారు ఉన్న ఆ సంబంధం పార్టీకి అంతర్గతంగా, పార్టీ పెద్దలకి మరియు కార్యకర్తలకి మధ్య ఉండేదే. అలాగే ఆఫీసర్లు, అధికారులు కూడా ప్రభుత్వ యంత్రాంగంలో అంతర్గతంగా ఉండేదే తప్ప ఒక చిన్న ఉద్యోగికి ఒక పెద్ద స్థాయి ఉద్యోగి అధికారి అవ్వచ్చు. ఎంత పెద్ద ఉద్యోగి అయినా ప్రజలకి మాత్రం ఆయన సేవకుడే. ఈ విధమైన భావన ప్రజల్లో జనించినట్లయితే ప్రజలు తమ అమూల్యమైన ఓటుని మందుకి, మాంసానికి, వంచకులకి, అవినీతి పరులకి, నేరగాళ్ళకి, మోసగాళ్ళకి, కులతత్వవాదులకి, మతతత్వవాదులకి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతులకి వేయరు. ఆ తరువాత తమ పాత రాచరికం కాలం నాటి బానిసలుగా ప్రతినిధులను ఆ పాలకులుగా భ్రమించి భిక్షగాళ్ళుగా మారి తమ దేశ ప్రగతిని నాశనం చేయరు. అంతేకాకుండా నీతివంతులకి, న్యాయవంతులకి, ప్రేమ, త్యాగం కలిగిన వారికి, సమత, సామరస్యం కలిగిన ఉత్తములని తమ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటారు. ఇది ప్రజాస్వామ్యంలో మేము యజమానులే తప్ప బానిసలు కాదు అన్న విషయాన్ని గ్రహించి తమ దేశ ప్రగతి, వికాసాలకి తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు. ఈ విధంగా దేశ పౌరుల్లో దేశం పట్ల, సమాజం పట్ల నిర్లక్ష్య భావన పోయి బాధ్యతాయుత భావం పెరుగుతుంది. వారు స్వయంగా బాధ్యతాయుతంగా మెలడమే కాకుండా అవినీతికి పాల్పడే ప్రజాప్రతినిధులను, అలాగే లంచగొండితనానికి పాల్పడే ప్రజా సేవకులను నిలదీసి సరిచేయగలరు. కిం కర్తవ్యం? ఈ విద్యను మనం ఎలా పొందగలం? ప్రతి రంగానికి దానికంటూ ఒక మార్గదర్శక గ్రంథం ఉంటుంది. ఉదాహరణకి వైదికానికి వేదశాస్త్రం, యూదత్వానికి తోరా, క్రైస్తవ్యానికి బైబిల్, అలాగే ఇస్లామియా వ్యవస్థకి ఖురాన్ గ్రంథాలు ప్రామాణికంగా ఉన్నాయి. అలాగే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకి రాజ్యాంగం ప్రామాణికంగాను మార్గదర్శకంగాను ఉంటుంది. కాబట్టి నేను సకల భారతీయ వర్గాల పెద్దలకు కోరేదేమనగా తమ తమ అన్యాయులకి భారత రాజ్యాంగ అవగాహన తరగతులు నిర్వహించాలి. గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ భారత మాతకి మనం ఇచ్చే గొప్ప ఆభరణం కూడా ఇదే. ఇంకా ఇది ప్రతి భారతీయుని కర్తవ్యం కూడా. కాబట్టి ఆఖరిగా నా తోటి భారతీయులకి నేను కోరేదేమనగా భారత రాజ్యాంగం మనకి బానిసత్వాన్ని వదిలి పౌరులుగా, అనగా నిర్ణేతలుగా, యజమానులుగా, ప్రతినిధులుగా జీవించే స్వేచ్ఛని ఇస్తుంది, స్వేచ్ఛని కల్పించింది. దాని ప్రకారం మన జీవితాన్ని గడుపుతూ భారతదేశాన్ని ప్రగతి పదంలో నడిపించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, భారత్ మాతా కీ జై.